వద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొర సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు నీ తిట్లే నాకు అవస్థలా ఉంటాయి. ఒరే పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీ అమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. ₹1 ఇచ్చాడా? నువ్వైనా ₹1 ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లోకి పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నీళ్ళగా ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండవద్దు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మొహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పాట అని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేళ్ళు ఏం చేస్తుంది? ఏమే పళ్ళు తోముకుంటున్నానని తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షలు లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయిన పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్, తంటి పిల్ల నీళ్లు పోసుకోకుండానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ వేగి గోడెక్కిస్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. వాణి వాణి, ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడా? ఏమి పెద్దదాన్ని పళ్ళు ఒప్పుతున్నాను, చెమ్మ నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? నంగరా తుంగపర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చుంది పాపం. మొహం చూడ మొహం తీర్పొచ్చమ్మలాగా. ఇదే ఇస్త్రీ, నీ ఇస్త్రీ మండిపోను. పిల్లాన్ని చెడగొట్టింది చాలక వాడి గుడ్డలు కూడా చెడగొడుతున్నావు. సిగ్గులే బతుకమంట. ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అరుణ,
సరే సరే పని మనిషిలా బ్రతుకుతున్నావు అనమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడలేమే. ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోర్ముయ్ అంటే మనం కూడా నోర్ముయ్ అనాలి. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేది. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికెంత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాడు. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు వాడదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఏయ్, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడే. నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలు ఆడడం ఆ నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కన. ఇదిగో పాలుషేవయ్యా. రెండు కాళ్ళకి 2 రంగులు. ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో? ఎందుకేమిటి పట్టుకుని చూడండి, 2 ఒకే కబర్ పట్టవచ్చు కదా. నా దగ్గర అందులో నలుపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. రే కోటాయ్, ఏంటి బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. రే పీకరా బాగా. ఏంటది? నా పాప పిస్తావా? ఆ పాప ఏం పిస్తాం? నోర్మిపే, ఆ పాపాయమే నీ పాక పీకమంది. పాపాయమ్మా నా పాప పీకమందా? నీ వీపు సాగు చేయమంది. పీకరా. అక్కడ వాళ్ళు ఎవరే దుబ్బిపోతారా? పక్కన నేర్పదు కదరా. తలుపు కొట్టేంత వరకు వచ్చారనమాట. ఉండని మిమ్మల్ని ఏం చేస్తారు? నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళానో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావని ఎత్తుకుంటూ వచ్చావా? వహదాంతోనే ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క, నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. గౌరీ! అవునక్క, 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేవి నీకు అందుతుందా అక్క?
చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుట్ట పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందే దత్తయ్య. ఏ అధిక ప్రసంగి. అక్క, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ, ఈ పని మనిషికి ఇంట్లో దయతలిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అక్క, అభాగ్యులు అనాథలైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మిస్టర్ సరణామ సుమంతరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 అంకెల్లో విరాళాలు అందుకోవడం ఇదే మొదటిసారి అనుకోండి. ఉన్న వాళ్ళ ఆధారం లేకపోతే లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కట్టెస్ తయారు చేశాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీకు సరుణ గారు మదనరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ, ఇవాళనే రోజుల్లోనే వాంతులుతున్న మీ సరుణ గారు 4 రోజులను కలిపి తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏమిటండి? కాపురానికి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. మన విప్లవ కేంద్ర సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరు పిల్లలు కలలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు తగ్గిపోతాయి సుమండి. అంతే, మీ అందం ఎవరి నుంచి చూడండి. మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదన్నాడు మనకెందుకండి. ముందు ఆవిడ కలవని చెప్తాను. అమ్మా అవునా, ఒకసారి లేరమ్మా. తీసుకోండి, జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను, ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా. అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, పేరు తెంచుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పాలమ్మా, ఎలా చెప్పాలి? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, నీకు దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసలాళ్ళు. అమ్మా, సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను, నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య,
సుబ్బయ్య ఆగండి 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 అయ్యా ఏమయ్యా ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే కాదు సార్. మీదే కాదండి పోనీ మీదే నాది కాదండి. మీదే కాదండి. మీదే ఎవరిదే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాన ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోనండి అయ్యా. మీరే వీడిని కొట్టి కొట్టి తప్పేస్తుంటే ఇక నేనెప్పుడు కొట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీడిని 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు. అంతేగా? అవునండోయ్. కానీ క్వశ్చన్ అది కదా. ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్య బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషి అయిపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలన వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలి అని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యను ఎత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్లు విసరడు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవాలి. తీసుకోవాలి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు. తీసుకో. తీసుకోవాలి. తాయారు పని ఏమీ దొరకటలేదు. డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదు. అవునండి, నాకు అలాగే ఉంది. ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతకానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి. ఏమండి, చూసారా? పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే. అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు. మరే మొగలు పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. మరే తాయారు ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి. ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమేగా మరి. అక్క, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే.
ఏమిటమ్మా 4 రోజులైంది నేనొచ్చి నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు. పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేదు. పదండి. ఎక్కడికి చూస్తున్నారా బరాదులు? గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య, పండగ కదండి. పుణ్యం పుట్టడు, పురుగులు తగ్గడు. మొగుడిని సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు గోపురాలు కూడా. పోయేమో నక్కలు చెవులు ధరించావా? వెళ్ళి నా గుడ్డలకి ఇస్త్రీ చేయవే. కదలవే ఏమే పుట్టికుంటా. దీన్ని నా కొడుక్కి అడగడానికి పంపించాను. పోవే, తేరగా తింటున్నావు, బాగా భరించావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట ఏంటో మానేశారు. అవ్వా, ఎవరండి మీరు? అయ్యామా, మిమ్మల్ని నిలబడ్డాలా? అయ్యో, అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళం. ఆహా, అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదేవారు? నా పేరు పాపాయమ్మండి. తాయారు, నీకు బొత్తుగా మర్చిపోతుంది. సరస్వతమ్మ పంకజవత్త గారు. ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటలా? మరే మరే. అన్నట్టు బంధువులు అంటున్నారు, ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదినా, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే. వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు, వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమామ యొక్క నాటల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విడియ విడిచెట్టుకోవే. అభ్యాగత స్వయం విష్ణువు. పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలు, తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు, తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడలబడుతున్నావా? చూడు, నీదేం చెప్పాలి చూడవే. చూడు, ఏమిటో కూర్చున్నా. ఇప్పుడు మీరు నేను చేస్తాను చూడు. పాపి దీపన్నా ఉంటే పండుగ నీకదే సరైన పేరే. చూడు, తిక్క వేషాలు వేసావనుకో మక్కెలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్ళు కట్టి స్నానం చేస్తాను. నీళ్ళతో పడిపోను. ఉల్లితో ఎంత బాగుంది నీ దగ్గర. నీ చేత పడిపోను. అత్తయ్య, అయ్యో, అవి లేవు. లేపమ్మ, లేపు. అమ్మా, అయ్యో, నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావంటే వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మా వాళ్ళ, మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే. అదేమిటి పిచ్చితేనే అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికి 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా? అలాగే. నడిమిత్రి, ఈ లప్పని డబ్బా వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేరు. ముందు బయట పెట్టు. పాపి,
మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగోళ్ళు మెల్లగంటావే ఒకటే గందరగోళం. ఒరే నాయన చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి అన్నాడు అన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించడం ముందా ఈ మందు మారిపోను. ఒరే నా మాట వినరా. ఒరే పాపిస్తున్నారా నా కొడుకుని ఇట్ట తయారు చేశావే. పాపి నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు, ఏమీ బాగులేదు. ఏమండి అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం ఉంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబుతో మేము పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పదండి పదండి. మోహన్ చూడు, మోహన్ భద్రభద్ర ఉడితే ఆవిడ పడుగు గంటగా వచ్చి వాత పెడతాని.